గైస్, అందరికీ కూడా వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ ఆడిబుల్? ఓకే, ఫైన్. సి గైస్, మనకి ఈరోజు సెషన్ నుంచి మనకి ఓటీసీ స్టార్ట్ అవుతుంది. ఓటీసీ సంబంధించిన క్లాసెస్ ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఓటీసీ అంటే ఏంటి? ఓటీసీ గురించి మనకి ఈరోజు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ఈరోజు ఫస్ట్ క్లాస్ మనకి ఓటీసీ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. ఓకే, ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్. ఓటీసీ అంటే ఏంటండి? ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్. ఆర్డర్ టు క్యాష్. సో దీని గురించి మనం చెప్పుకునే ముందు వాట్ ఈస్ ఓటీసీ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ గురించి మనం చెప్పుకునే ముందు బేసిక్గా అసలు ఈ ఓటీసీ కోర్సు ఎవరికి ఎలిజిబుల్ అవుతుంది, ఎవరు ఈ కోర్సుని చేయొచ్చు, ఓకే. సో అలాగే ఈ కోర్సు మనం నేర్చుకున్న తర్వాత మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది, ఈ ఓటీసీలో మనం ఏ కైండ్ ఆఫ్ సిలబస్ మనం కవర్ చేయబోతున్నాం, ఓకే, ఎన్ని రోజులు టైం డ్యూరేషన్ ఉంటుంది, ఓకేనా. సో ఇలాంటి బేసిక్ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఈరోజు జస్ట్ వాట్ ఈస్ ఓటీసీ అని చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ ఫుల్గా ఉంటుంది. ఈరోజు మొత్తం ఈ కోర్స్ గురించి డీటెయిల్స్ అలాగే ఓటీసీ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను, ఓకేనా. సో మనం చెప్పుకునే క్లాసెస్ అన్నీ కూడా S4 హనాలోనే ఉంటాయండి. S4 హనాలోనే మన క్లాసెస్ ఉంటాయి, ఓకేనా. 2022 వర్షన్లో S4 హనాలో మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి ఓటీసీకి సంబంధించి, ఓకే. సో ఈ ఓటీసీకి సంబంధించి నాకు ప్రాక్టీస్ కావాలి అంటే SAP సర్వర్ తీసుకోవాల్సి ఉంటుంది. 2022 ప్రాక్టీస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ రికమెండెడ్, ఓకే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అవసరం లేదు. జస్ట్ కోర్స్ నేర్చుకొని వెంటనే జాబ్కి వెళ్ళిపోవచ్చు. మన ఒకవేళ కన్సల్టెంట్ కోర్స్ అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది అవసరం ఉంటుంది సాఫ్ట్వేర్ సైడ్. సో అలా కాకుండా మామూలుగా మనం జస్ట్ మనకి ఏంటంటే ఒక ఎండ్ యూజర్ జాబ్కి వెళ్తే ఒక ఈఆర్పీ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. సో ఈఆర్పీ అంటే ఏంటి? SAPనా, సో పీపుల్ సాఫ్టా, ఆరికిలా అన్నది ఈఆర్పీ అంటాం. మార్కెట్లో చాలా కైండ్ ఆఫ్ ఈఆర్పీస్ ఉన్నాయి. వాళ్ళు ఎలా అడుగుతారు? SAP అని అడిగారు, ఓటీసీ ప్రొఫైల్ జాబ్ కావాలని పెడతారు. సో అందులో ఈఆర్పీ ప్రిఫర్డ్ అని అంటారు. ఈఆర్పీ అంటే ఏంటి? మనకి మార్కెట్లో ఏమేమి ఈఆర్పీస్ ఉన్నాయండి? SAP ఉంది, ఆరికిల్ ఉంది, మనకి అలాగే పీపుల్ సాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది, అవునా లేదా? అలాగే ఇపికర్ అని చాలా ఈఆర్పీస్ మార్కెట్లో వచ్చేస్తున్నాయి. మనకి SAP మీద మనం వర్క్ చేసాము అంటే కంపల్సరీగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఉంటుంది, అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఏంటంటే SAP ఏ అని పర్టికులర్గా అడిగితే వెల్ అండ్ గుడ్, అలా అడగకపోయినా సరే ఆ జాబ్స్ కూడా మనం వెళ్ళొచ్చు. సో ఎనీ ఈఆర్పీ ప్రిఫర్డ్ అంటే మనం SAP జాబ్సే కాదు, ఓటీసీ అని జస్ట్ బోర్డు పెట్టి ఎనీ ఈఆర్పీ ప్రిఫర్డ్ అంటే దేనికైనా వెళ్ళొచ్చు మరి, ఓకేనా. సో కాబట్టి ఓటీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పే కోర్స్ అంతా కూడా SAP S4 హనాలోనే ఉంటుంది అనమాట, ఓకేనా. సో అలాగే మనకి కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుందండి? సో ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి జస్ట్ 20 days అండి, ఓకేనా. సో ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి జస్ట్ 20 days. ఈ 20 daysలో మనం ఈజీగా నేర్చుకొని జాబ్ కొట్టే విధంగా మనం ట్రైనింగ్ అనేది ఉంటుంది. నేను ఏమైతే ఈ 20 days క్లాసెస్ చెప్తానో ఆ 20 classes ప్లస్ ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా ఇస్తాను. ఆల్రెడీ మనం P2Pకి ఇంటర్వ్యూ మెటీరియల్ ఇచ్చాం, అవునా కదా? అలాగే ఓటీసీకి కూడా ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తాం. ఇంటర్వ్యూ మెటీరియల్ నుంచి బయటకు ఒక్క క్వశ్చన్ కూడా బయటకు వెళ్దు, ఓకేనా. ఒక 150 pages ఉంటుంది. ఓటీసీ క్లాసెస్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తాను. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ చూసుకుంటే మనకి జాబ్ వస్తుంది. అలాగే క్లాసెస్ కూడా వింటే, అంటే మొత్తం చెప్పేది మనం ప్రాక్టికల్గా కూడా సిస్టంలో చూపిస్తాను నేను, ప్రతిదీ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు, ఓకే. ఒకవేళ చేయాలనుకుంటే సర్వర్ యాక్సెస్ డీటెయిల్స్ తీసుకొని సేమ్ ఏమైతే ఇన్పుట్స్ ఇస్తున్నానో అవే మీరు ఇవ్వచ్చు అనమాట, ఓకేనా. తీసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ సర్వర్ కావాలంటే అది సెపరేట్ ఛార్జ్ అవుతుంది, 1800 అవుతుంది S4 హనాలో మనకి.
కాబట్టి 3 మంత్స్ సపోర్ట్, 3 మంత్స్ సర్వర్ ఇస్తారు, అది తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి కోర్సు డ్యూరేషన్ 20 days. కోర్సు వచ్చేటప్పటికి SAP S/4HANA ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్ అనమాట. సో ఎవరు చేయొచ్చు ఈ SAP S/4HANA ఓటీసీ చేయటానికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ, అంతే. డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, అది ఇర్రెస్పెక్టివ్ లైక్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఈ కోర్స్ నేర్చుకోవాలా కాదు. సో ఎంటెక్, బీటెక్, ఎనీవన్ ఈ కోర్సుని చూస్ చేసుకోవచ్చు. ఇది సేల్స్ సంబంధించిన కోర్స్ కదా, సేల్స్ ప్రాసెస్ సంబంధించిన కోర్స్ ఇది, కాబట్టి ఎవరైనా సరే ఎలిజిబుల్ అయ్యి ఇందులో. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ డిగ్రీ, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ SAP ఓటీసీ ప్రొఫైల్ని పిక్ చేసుకోవచ్చు. అంతకంటే మాస్టర్ డిగ్రీ ఉన్నా, సో లేదా అకౌంట్స్ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు, లేదా సేల్స్ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు. ఓకే. అలాగే ఇంటి దగ్గర మనకి ఖాళీ కూర్చొని ఏదో ఒక జాబ్ వస్తే చాలు, నాకు మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనుకుంటే ఈ SAP ఓటీసీ ప్రొఫైల్ అనేది బెస్ట్ ఆప్షన్. ఏదో ఒక జాబ్ అంటే ఇది మంచి జాబ్ కాదు సార్ అంటే మంచి జాబ్ ఇది, లైక్ R2R, P2P ఎలా అయితే మనకు ఉన్నదో అట్లాగే ఈ ఓటీసీ కూడా మంచి ప్రొఫైల్ అనమాట. ఇది కూడా ఏసీ గదుల్లో కూర్చొని చేసే జాబ్లే, అంతేగాని మనం బైక్ వేసుకొని ఫీల్డ్ వర్క్ లాగా వెళ్ళిపోయి ప్రోడక్ట్లు అమ్ముకునే జాబ్ కాదు సేల్స్ అంటే. ఓకేనా. మొత్తం సేల్స్ సంబంధించిన డేటా అంతా ఏసీ గదుల్లో కూర్చొని రికార్డ్ చేసుకోవాలి అంతే. అదేమైనా R2R అయితే జనరల్ లెడ్జర్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అవి వాటి గురించి ఉంటుంది. అదే P2P అయితే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, మెటీరియల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్ వాటి గురించి ఉంటుంది. మరి ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి అంటే కస్టమర్కి ఒక ప్రోడక్ట్ అమ్మామనుకోండి, కస్టమర్కి ఒక ప్రోడక్ట్ని అమ్మే ప్రాసెస్ ఏంటి, ఎలా అమ్ముతాం, మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే అమ్మక ముందు జరిగే ప్రాసెస్ ఏంటి, అమ్మిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి. ఓకేనా. సో బిల్లింగ్ అంటే తెలుసా, కస్టమర్కి బిల్ చేయటం, సో డబ్బులు కట్టమని, అది ఒక జాబు. ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసా, కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఆర్డర్స్ మనం రిసీవ్ చేసుకొని సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు కస్టమర్స్ ఏం చేస్తారు, ప్రోడక్ట్స్ నాకు పలానా మెటీరియల్ కావాలి, పలానా ఇది కావాలని చెప్పి ఆర్డర్ చేసుకుంటారు కదా, ఆ ఆర్డర్స్ని రిసీవ్ చేసుకోవడం ఆర్డర్ మేనేజ్మెంట్. దాన్ని ఫుల్ఫిల్ చేయటము అంటే ఏంటి, కస్టమర్కి గూడ్స్ని పంపించడం డెలివరీ, PGI అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ. సో ఇలాంటి విషయాలు ఇందులో నేర్చుకుంటాం. అంటే కస్టమర్ సంబంధించిన ఆర్డర్ మేనేజ్మెంటు, కస్టమర్ సంబంధించిన బిల్లింగ్ ఇన్ఫర్మేషను, కస్టమర్ సంబంధించిన షిప్పింగ్ ఇన్ఫర్మేషను, కస్టమర్ సంబంధించిన ప్రైజింగ్ ఇన్ఫర్మేషను. ఓకేనా. సో కస్టమర్ సంబంధించిన పేమెంట్ ఇన్ఫర్మేషను, ఇలాంటివన్నీ కూడా మనం ఈ క్లాసెస్లో డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. ఓకేనా. సో కాబట్టి ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ అంటే ఏంటి, కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి కస్టమరు పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏం చెప్తున్నాము, ఓటీసీ అంటున్నాం. అర్థమవుతుందో అందరికీ కూడా. ఇందులో లాజిక్ ఏమీ లేదు. సేల్స్ అంటే అమ్మితే ఏమొస్తాయి, డబ్బులు వస్తాయి, అమ్మే ప్రాసెసే ఓటీసీ. డబ్బులు వచ్చే ప్రాసెస్ రిసీవబుల్స్, డబ్బులు వస్తున్నాయి కదా, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలంటే అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏంటి, వితిన్ 365 daysలో గూడ్స్ అనేవి వస్తాయి, దాన్నే మనం రిసీవ్ అంటే వితిన్ 360 డబ్బులు వస్తాయి, దాన్నే మనం ఏం చెప్తున్నాం, రిసీవబుల్. కరెంట్ అసెట్, కరెంట్ లైబిలిటీ నా రిసీవబుల్స్ అనేది కరెంట్ అసెట్ టు ది కంపెనీ. కాబట్టి మనం ఓటీసీలో మెయిన్లీ డిస్కస్ చేసేది ఏంటి అంటే కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, అంటే కస్టమర్తో కాంట్రాక్ట్ ఎలా పెట్టుకోవాలి. సో అలాగే కస్టమర్ ఎంక్వైరీ చేసుకున్నాడు వచ్చి పలానా గూడ్స్ అని, అది SAPలో ఎలా రికార్డ్ చేయాలి. మన సైడ్ నుంచి కొటేషన్ ఇచ్చాం వాడికి, ఇంత గూడ్స్ ఈ రేటు అని చెప్పి, ఆ కొటేషన్ ఎలా SAPలో రికార్డ్ చేయాలి. అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్, పలానా రోజున గూడ్స్ వాడికి పంపిస్తామని చెప్పి అగ్రిమెంట్ ఎలా పెట్టుకోవాలి. ఓకేనా. సో అలాగే మనకి సేల్స్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, డెలివరీ ఎలా చేయాలి, PGA అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఎలా చేయాలి, బిల్లింగ్ ఎలా చేయాలి, పేమెంట్స్ ఎలా చేయాలి, అలాగే కస్టమర్ ప్రైజింగ్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఓటీసీ ప్రాసెస్లో ఉంటాయి. అంటే కస్టమర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ మాస్టర్ రికార్డ్ని ఎలా మెయింటైన్ చేయాలి, మెటీరియల్ ఇప్పుడు గూడ్స్ని కస్టమర్కి ఇవ్వాలనుకో, కస్టమర్కి గూడ్స్ని ఇవ్వాలనుకో మన దగ్గర స్టాక్ ఉండాలి కదా, ఫస్ట్ స్టాక్ చెకింగ్ ఎలా చేసుకోవాలి,
అనేది ఇందులో నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడదాం. ఇది బేసిక్గా ఇంట్లో ఖాళీ కూర్చొని ఏ జాబు రావట్లేదు అని చెప్పి అమ్మ నాన్న తిడతా ఉంటారు కొంతమంది, అయినా సరే జాబ్కి వెళ్ళరు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. తొందరగా జాబ్ వస్తుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే వెళ్ళేవాళ్ళు తక్కువ, అంటే జాబ్కి వెళ్ళేవాళ్ళు తక్కువ, జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఈ ఫీల్డ్ అనేది చాలా బెస్ట్ ఫీల్డ్. నన్ను అడిగితే తొందరగా జాబ్ కొట్టాలి అంటే ఓటీసీ అని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, ఒక యావరేజ్ స్టూడెంట్, ఒక నార్మల్ స్టూడెంట్, ఆ అకౌంట్స్ సైడ్ లేని వాళ్ళు, కొంతమంది ఆ కోర్ అకౌంటింగ్ కావాలనుకుంటే R2Rకి వెళ్ళండి. కోర్ అకౌంటింగ్ కావాలంటే R2R. అలాగే మనకి ప్రొక్యూర్మెంట్, పేమెంట్స్, ఇన్వాయిస్, మెటీరియల్స్ కావాలంటే P2Pకి వెళ్ళండి. అలా కాకుండా సేల్స్ ప్రాసెస్ మీద కమాండ్ కావాలంటే ఓటీసీకి వెళ్ళండి. ఓటీసీలో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆర్డర్ మేనేజ్మెంట్ మీద నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, బిల్లింగ్ మీద నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, రిసీవబుల్స్ మీద నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఓకేనా? రికన్సిలేషన్ మీద నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, కస్టమర్ దగ్గర నుంచి వచ్చే వాటిని అమౌంట్స్ రికన్సిలేషన్ చేయటం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి మార్కెట్లో ఉంటాయి. ఈ ఓటీసీ కోర్స్ ద్వారా మనం అది గ్రాప్ చేయొచ్చు అనమాట. సింపుల్గా మనం జాబ్ కొట్టాలి అంటే ఓటీసీ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకేనా? కాబట్టి ఓటీసీ మరి సాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓటీసీలో సాలరీ ఎంత ఉంటుందండి సుమారు? మినిమం ఫ్రెషర్ సాలరీ 2.5 lakhs ఉంటుంది కన్ఫామ్గా. ఓకే, దీంట్లో ఇన్సెన్సిటివ్స్ కూడా ఉంటాయి. కొంతమందికి ఏఆర్ కాలింగ్ అని ఉంటుంది. ఏఆర్ కాలింగ్, అకౌంట్ రిసీవబుల్స్ కాలింగ్, అంటే కస్టమర్కి కాల్ చేసి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాడి ప్రోడక్ట్ అమ్మించిన తర్వాత వాడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి కదా, అకౌంట్ రిసీవబుల్ కాలర్, ఏఆర్ కాలర్ అని పెద్ద పెద్ద కంపెనీస్, ఒమేగా ఇలాంటి చాలా హాస్పిటల్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఉంటాయి ఏఆర్ కాలింగ్ అనేది. దాంట్లో ఇన్సెన్సిటివ్స్ ఉంటాయి. అంటే కస్టమర్ దగ్గరికి నుంచి ప్రోడక్ట్ అమ్మించినా, కొనిపెట్టినా, లేకపోతే కస్టమర్ అమ్మించడం అంటే మనం ఏ ఫీల్డ్ వర్క్లో దిగి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడటం ఫోన్లో. ఓకేనా? ఆ తర్వాత మనం కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు మనం వచ్చేలాగా చేయించినా. ఓకేనా? ఇవంతా కూడా కమ్యూనికేషన్ ఉంటే బెస్ట్ అనమాట. ఇందులో ఈజీగా తొందరగా జాబ్ వస్తుంది. మనకి బెంగళూరులో అయితే 24/7 అని చెప్పి కంపెనీ ఉంటుంది, మార్తహల్లి లొకేషన్లో, చూసే ఉంటారు. ఓకే, అక్కడ ఏఆర్ కాలింగ్ మీద నెంబర్ ఆఫ్ జాబ్స్, ఓటీసీ మీద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకేనా? కాబట్టి ఇక్కడ కోర్స్ వచ్చేటప్పటికి సాలరీ వచ్చేటప్పటికి 2.5 lakhs నుంచి 5 lakhs ఉన్నది. ఈ కోర్సులో జాయిన్ అంటే సాలరీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. అదే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ మీద 30% నుంచి 40% వేసుకోండి. ఓకే, ఆల్రెడీ మీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ సాలరీ 5 lakhs అనుకో, దాని మీద 30% వేసుకోండి. అంటే ఒక 1.5 lakhs, 6.5, 7 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? కాబట్టి సాలరీ ఏంటో తెలిసింది. అలాగే ఈ క్వాలిఫికేషన్ డిగ్రీ, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, లేదా సేల్స్ మీద ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, సేల్స్ మీద వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే కోర్సు డ్యూరేషన్ మనకి 20 days. ఓకే, ఎవరైనా ఈ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. దీంట్లో పర్టికులర్గా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి కోర్సులో జాయిన్ అవ్వడానికి లేవన్నమాట. ఓకేనా? ఇది ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది. మరి మనకి కోర్సు డ్యూరేషన్ జస్ట్ 40 minutes అంతే. రోజు 40 minutes సింపుల్గా నేర్చుకోండి, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు. జస్ట్ నేను 40 minutes చెప్తాను, ఆ 40 minutesలోనే చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. ఓకే, అందరు ట్రైనింగ్ వేరు, మన ట్రైనింగ్ వేరు. ఓకే, చాలా తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ చెప్తాం మనం. ఓకేనా? కాబట్టి నేను చెప్పే ఈ 20 లోపు క్లాసెస్ ఏమైతే ఉంటారో ఆ క్లాసెస్ మోర్ దాన్ సఫిషియంట్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, నువ్వు ఈవెన్ 10 ఏళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళినా, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినా మనకి సరిపోతుంది స్టఫ్. ఓకేనా? అందులో ఎటువంటి ప్రాబ్లమే లేదు. ఓకే, అందులో నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఇంటర్వ్యూలో 10 questions అడిగితే 7 questions మనం ఇచ్చే ఇంటర్వ్యూ మెటీరియల్ నుంచే ఉంటాయి, మన క్లాస్లో చెప్పిన నుంచే ఉంటాయి. 3 questions నాలెడ్జ్, బిహేవియర్ రిలేటెడ్ క్వశ్చన్స్, అదర్ తెలుగు ఇవ్వచ్చేమో, కానీ మ్యాక్సిమం మన దాంట్లో నుంచే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి.
అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకేనా. సో కాబట్టి కోర్స్ డ్యూరేషన్ చాలా సింపుల్గా 40 మినిట్స్ నేర్చుకుంటే చాలు. రోజుకి 20 రోజులు ఓపికగా కూర్చొని 40 మినిట్స్ వింటే అది మీరు వెంటనే ఇంకా జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ అంటే ఇంకొక 10 డేస్ ఇంటర్మీడియట్ ఇస్తాను కదా, ఆ ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవ్వడానికి ఒక 10 డేస్ పడుతుంది. ఓకే, 20 + 10 30 డేస్ నేర్చుకుంటే మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఎస్ఏపీలో ఎంత తక్కువ టైంలో జాబ్ అనేది 30 డేస్లో జాబ్ అనేది రాదు. ఓకేనా. కాబట్టి మీకు ఫుల్ ప్రాక్టికల్గా కూడా మీకు నేర్పిస్తాను సబ్జెక్ట్ అంతా కూడా. ఓకేనా. సో సిలబస్ ఏముంటుంది, చాలామందికి ఏంటంటే ఓటీసీలో సిలబస్ ఏముంటుంది అనేది మనం తెలుసుకుంటాం. అలాగే చాలామంది తెలియక ఏంటంటే యూట్యూబ్లో ఫేక్ ట్రైనర్స్ చాలామంది ఉన్నారు తెలుగులో. ఓకే, అలాగే ఎవడమన్నా ఓటీసీ R2R అని చెప్పి స్టార్ట్ చేసి 5,000కి 6,000 ఫేక్ ట్రైనర్స్ అంటే ఏంటి, రియల్గా కంపెనీలో పనిచేయరు. మనం పెట్టే డెమో వీడియోలను చూసి అవే కాపీ కొట్టి FICO కోర్స్ నేర్చుకుంటారుగా, కన్సల్టెంట్ కోర్సు, అందులో బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ FB50 FBC అవే చెప్తారు. అంతేగాని సేల్స్ ఆర్డర్ నిజంగా క్రియేట్ చేయరు, పర్చేజ్ ఆర్డర్ నిజంగా క్రియేట్ చేయరు. ఓన్లీ ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేసి అవి అయిపోయిందని చెప్తారు. కాబట్టి వాళ్ళు రియల్ టైంలో ఎప్పుడు ఎండ్ యూజర్గా పనిచేసి ఉండరు, ఒక కన్సల్టెంట్గా కంపెనీలో పనిచేసి ఉండరు. అలాంటి వాళ్ళ దగ్గర 5,000 6,000 అని చెప్పి జాయిన్ అయితే మీ టైం వేస్ట్ అవుతుంది తప్పిస్తే మీకు జాబ్ అనేది రాదు. ఎందుకంటే వాళ్ళే ఎప్పుడు ఏ కంపెనీలో కూడా చేసి ఉండరు. కాబట్టి జాయిన్ అయ్యేటప్పుడు ట్రైనర్ ఎక్స్పీరియన్స్ రియల్ టైం ఉందా లేదా అనేది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తెలియక చాలామంది యూట్యూబర్స్ దగ్గర ఫాలో అవుతున్నారు. కాబట్టి అది గమనించాల్సిన అవసరం ఉంది. ఓకేనా. వాట్ ఈస్ నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక మనం ఓటీసీ గురించి సిలబస్ కాపీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఓటీసీ అయిపోయిన తర్వాత R2R క్లాసులు స్టార్ట్ అవుతాయి. R2R అయిపోయిన తర్వాత P2P క్లాసులు స్టార్ట్ అవుతాయి. ప్యాకేజెస్ సేమ్ ప్యాకేజ్. ఓకేనా. ఎవరైతే మనకి ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు S/4HANA ఫైనాన్స్లోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఫీజు కన్సెషన్ అంత కొంత ఇచ్చి జాయిన్ చేసుకుంటారు. ఓకేనా. సో అది ఇందులో ఉన్న బెనిఫిట్. ఆల్రెడీ వాళ్ళు పేమెంట్ చేశారు కాబట్టి. సో S/4HANA కోర్స్ జనరల్గా నేర్చుకోవాలంటే ఆఫ్లైన్లో 23,000 సింగిల్ షాట్లో, అదే ఫుల్ పేమెంట్ చేస్తే 25 అవుతుంది. సో అందులో మనం కన్సెషన్ ఇద్దాం. ఓకే, ఆల్రెడీ 13,000 మైనస్ చేసి రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. సో కోర్స్ డ్యూరేషన్ 40 మినిట్స్. ఓకేనా. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా సిలబస్ స్కోప్ గురించి మాట్లాడదాం. మార్కెట్లో SAP S/4HANA అలాగే మనం చెప్పేది S/4HANA మీద ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఎక్కడ దొరకదేంటి మనకి. సో అందుకే మీకు పర్టికులర్గా ఇచ్చాం. ఏదో ECCలో చెప్తా ఉంటారు. ECC అంటే ఏంటి, ERP సెంట్రల్ కాంపోనెంట్ ఓల్డ్ వర్షన్లో చెప్తూ ఉంటారు. అండ్ ప్రాక్టికల్గా చెప్పరు. మనం ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా సిస్టంలో చూపిస్తాం అండ్ చెప్పేది కూడా S/4HANA వర్షన్లో చెప్తాం. కాబట్టి రేపొద్దున మీరు మళ్ళీ ఈ కోర్సుని బయట S/4HANA వచ్చింది అని చెప్పి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కోప్. మరి ఓటీసీ మీద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో, ట్రెమెండస్ ఆపర్చునిటీస్. ఓకే. సో ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుంటే అక్కడ స్క్రాప్ ఉంటారు. ఓటీసీకి పెద్ద ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవ్వరు ఉండరు మార్కెట్లో. ఓకే, ఊరినే ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చేసి జాబ్ ఇచ్చేస్తాం అనుకుంటారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళే వాళ్ళు 100కి 95% ఉండరు, ఒక 5% మాత్రమే ఉంటారు. ఓకేనా. సో ఇలా 30 రోజులు ఎవరు కూడా ఓటీసీలో నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఓకే, అందరూ వెళ్తే R2Rకి వెళ్ళిపోతారు, P2Pకి వెళ్ళిపోతారు. చాలామంది చేసే బ్లండర్ అది. ఓటీసీలో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా. సో తొందరగా జాబ్ రావాలి అంటే ఓటీసీ ద బెస్ట్ ఆప్షన్. అండ్ శాలరీస్ హైక్స్ కూడా మంచిగానే ఉంటాయి, ప్యాకేజెస్ కూడా పెద్ద కంపెనీస్లో. కాబట్టి ఈ ఓటీసీ అనేది తక్కువ అంచనా వేస్తే అది మీ ఇష్టం. కానీ నేనేం చెప్తాను, నేను ఎప్పుడు కూడా ఎండ్ యూజర్ కోర్సులో ఎవరికైనా నేను సజెస్ట్ చేసేది ఓటీసీయే సజెస్ట్ చేస్తాను. ఏదో ఒకటి జాబ్ కావాలనుకునేవాడు, పర్టికులర్గా ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి, వర్కింగ్ వైఫ్స్ ఉంటారు, ఖాళీగా ఉంటారు, ఏదో ఒక జాబ్ కావాలనుకుంటారు ఇంట్లో వాళ్ళు భరించలేక. సో ఇట్లాంటివి కూడా మనకి చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఓకే. సో మరి ఇప్పుడు మనం సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఓటీసీ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుందండి.
సో నెక్స్ట్ క్లాస్లో ఓటీసీ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. ఎస్ఏపిలో ఓటీసీ సంబంధించిన టీ కోడ్స్. ఓకేనా? ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటే ఎంక్వైరీ ఎలా క్రియేట్ చేయాలి, కొటేషన్ ఎలా క్రియేట్ చేయాలి, కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, కాంట్రాక్ట్స్లో ఎన్ని టైప్స్, షెడ్యూల్ అగ్రిమెంట్స్ ఎన్ని టైప్స్, ఇలాంటివన్నీ కూడా ప్రీ సేల్స్ యాక్టివిటీస్లో ఉంటాయి. ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఎస్ఏపిలో మనం ఎంక్వైరీ ఎలా క్రియేట్ చేయాలి, కొటేషన్ ఎలా క్రియేట్ చేయాలి, కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, షెడ్యూల్ అగ్రిమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా నేర్పించబోతున్నాం. ఓకేనా? అవుట్బౌండ్ డెలివరీ, కస్టమర్కి గూడ్స్ని ఎలా పంపించాలి. పికింగ్, సో గూడ్స్ని ఎలా పిక్ చేయాలి. అంటే గూడ్స్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా ప్యాక్ చేయాలి, ఎలా లోడ్ చేయాలి, ఎలా డిస్పాచ్ చేయాలి. ఓకేనా? షిప్మెంట్ ఎలా చేయాలి. సో ఇవి సో మనకి బిల్లింగ్ ప్రాసెస్ ఏముంటాయి. సో మనకి బిల్లింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ ఉంటాయి, షిప్పింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ షిప్మెంట్స్ ఉంటాయి, సేల్స్ ఆర్డర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సేల్స్ ఆర్డర్స్ ఉంటాయి. ఓకేనా? కస్టమర్ గూడ్స్ బాగాలేక ఏం చేస్తాడంటే రిటర్న్స్, కస్టమర్ కంప్లైంట్స్, రిటర్న్స్ ఎల్సేపీలో ఎలా హ్యాండిల్ చేయాలి. కస్టమర్ కంప్లైంట్స్ అలాగే మనకి రిటర్న్స్ ఉంటాయి. ఇవి ఎస్ఏపిలో ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం. సేల్స్ ఆర్డర్ లేకుండా ఇన్వాయిసెస్ ఎలా ప్రాసెస్ చేయాలి. కస్టమర్కి క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలి, డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలి. డౌన్ పేమెంట్ ప్రాసెస్, క్యాష్ డిస్కౌంట్స్ ప్రాసెస్. సో క్యాష్ డిస్కౌంట్ ప్రాసెస్ అలాగే మనకి డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్యాష్ డిస్కౌంట్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఓకే. సో అలాగే మనకి కన్సైన్మెంట్ ప్రాసెస్ ఏంటి, కన్సైన్మెంట్ ఎస్ఏపిలో కన్సైన్మెంట్ ప్రాసెస్ ఏంటి. ఓకేనా? సో కన్సైన్మెంట్ ప్రాసెస్ ఏంటి.
సో అలాగే మనకి సో కస్టమర్కి ఉచితంగా గూడ్స్ని ఎలా అమ్మాలి, ఫ్రీ గూడ్స్, కస్టమర్కి ఉచితంగా గూడ్స్ని ఎలా అమ్ముతాం, ఫ్రీ గూడ్స్ అంటాం. అర్థమైందా? అలాగే మనకి రివర్సల్ ప్రాసెస్, కస్టమర్కి బిల్లింగ్ ఎలా క్యాన్సిల్ చేయాలి, బిల్ చేసిన తర్వాత క్యాన్సిల్ ఎలా చేయాలి, అలాగే రివర్సల్ ఎలా చేయాలి, అలాగే పీజీఐ మనం రివర్సల్ ఎలా చేస్తాం, పీజీ ఎలా క్యాన్సిల్ చేస్తాం. ఓకే, రిపోర్ట్స్, ఎస్ఐపిలో రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి. సో బిల్లింగ్ సంబంధించి, సేల్స్ ఆర్డర్ సంబంధించి ఓవరాల్గా మనకి రిపోర్ట్స్ అనేవి ఎలా జనరేట్ చేయాలి. అకౌంట్స్ రిసీవబుల్స్ ప్రాసెస్ ఎలా చేయాలి, అకౌంట్ రిసీవబుల్స్ ప్రాసెస్, అకౌంట్ రిసీవబుల్స్ ప్రాసెస్, ఇన్కమింగ్ పేమెంట్స్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి. మాన్యువల్గా మనం పేమెంట్స్ ఎలా చేయాలి, ఆటోమేటిక్గా కస్టమర్ పేమెంట్స్ ఎలా ఎంటర్ చేయాలి ఎస్ఐపిలో. మాన్యువల్ పేమెంట్స్ ఎలా చేయాలి, ఆటోమేటిక్ పేమెంట్స్ అలాగా ఎస్ఐపిలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. సో అలాగే మనకి ఇవన్నీ బేసిక్ క్లాసెస్, ఎస్వాహన ఈఆర్పి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ వర్క్షాప్, ఇంటర్వ్యూ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ రేపు పొద్దున ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని వర్క్షాప్స్. సో అలాగే మనకి సో ఇంటర్వ్యూ వర్క్షాప్స్, సో అలాగే రెజ్యూమ్ గైడెన్స్, ఎస్ఏపిలో మనకి రెజ్యూమే గైడెన్స్, రెజ్యూమ్ ఓటీసీలో ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్స్కి మనం రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది. జాబ్ లెటర్, ఓకేనా, జాబ్ లెటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ సంబంధించిన స్పెషల్ క్లాసెస్ సాటర్డే సండే ఉంటాయి మనకి. ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ సాటర్డే సండే ఉంటాయి, ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్. ఫుల్ ఇంటర్వ్యూ మెటీరియల్స్, సో ఇంటర్వ్యూ మెటీరియల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓటీసీ సంబంధించిన ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ రెడీగా ఉంది మన దగ్గర. ఓకే, ఈ ఓటీసీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా మనం అద్భుతంగా రెడీ చేసాం. ఓకే, ఈ మెటీరియల్ బయట వాళ్ళకైతే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాం, జస్ట్ ఒక మెటీరియలే, మన వాళ్ళకి ఫ్రీ. ఓన్లీ ఈ మెటీరియల్ మ్యాక్సిమం ఈ మెటీరియల్ నుంచి అన్ని క్వశ్చన్స్ వస్తాయండి, మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా ఈ మెటీరియల్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాదాపు 218 పేజెస్తో డిజైన్ చేసాం. 10 ఇయర్స్ నువ్వు పెట్టుకొని వెళ్ళినా సరే క్రాక్ అవుతుంది ఇంటర్వ్యూ.
ఓకే, సో మెటీరియల్ ఇలా ఉంటుంది. ఓటీసీ ఫుల్ ఫామ్. ఓకే, వై ఓటీసీ ఇంపార్టెంట్, సింపుల్గా. ఓకే, సో ఓటీసీ ప్రాసెస్, ఇంటిగ్రేషన్స్, ఇలా చాలా సింపుల్గా డిజైన్ చేసాం. ఇలాంటి మెటీరియల్స్ మీకు బయట దొరకవు ఇంత సింపుల్గా. ఓకేనా? సో కాబట్టి ఓటీసీ మీద మీకు అద్భుతమైన మెటీరియల్ ఇస్తాను. P2P మీద ఆల్రెడీ ఇచ్చేసాను, డౌన్లోడ్ చేసుకున్నారు అందరూ కూడా. అలాగే మనకి ఈ ఓటీసీ మీద కూడా మనకి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వటం జరుగుతుంది. ఇది సిలబస్ అండి. ఈ సిలబస్లో నుంచి మ్యాక్సిమం ఎక్కడికి కూడా క్వశ్చన్స్ బయటకు వెళ్లకుండా రెడీ చేసాం మనం. క్రెడిట్ మేనేజ్మెంట్ అనే పాయింట్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ. సో క్రెడిట్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్తాను. కస్టమర్ ఓటీసీ, క్రెడిట్ మేనేజ్మెంట్ కూడా ఓటీసీ. ఏదండి? ఆర్డర్ మేనేజ్మెంట్ ఇదే కదా, సేల్స్ ఆర్డర్స్. ఆర్డర్ మేనేజ్మెంట్, సేల్స్ ఆర్డర్ ప్రిపరేషన్ మొత్తం బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్ ఆఫ్ ది కస్టమర్. కస్టమర్ ఇచ్చే పర్చేజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని కంపెనీ సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తుంది. సో ఇందులో కవర్ అవుతాయి ఇవన్నీ. ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది. బిల్లింగ్ అంటే ఇది. ఓకేనా? రిసీవబుల్స్ అంటే పేమెంట్స్. ఓకే, బ్యాంక్ రికన్సిలేషన్ కూడా కవర్ అవుతుంది మనకి. అకౌంట్స్ పేయబుల్ రికన్సిలేషన్ ఎలా అయితే ఉందో మనకి అకౌంట్స్ రిసీవబుల్ రికన్సిలేషన్ కూడా ఉంటుంది. ఓకే, అకౌంట్స్ పేయబుల్ రికన్సిలేషన్ ఎలా అయితే ఉంటుందో అకౌంట్ రిసీవబుల్స్ రికన్సిలేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? అలాగే హెచ్ఆర్ క్వశ్చన్స్. ఈ ఆల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనకి ఉంటాయి. అర్థమైందా అందరికీ కూడా? గాట్ మై పాయింట్? ఓకే, సో కాబట్టి దీంట్లో కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. ఓకే, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ జాబ్ ఈజీ కొట్టచ్చు అనమాట. ఈజీగా, డెడ్ ఈజీ. మార్కెట్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ కోర్స్ నేర్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అర్థమైందా? సో కాబట్టి ఈ కోర్సు చాలా మంచి కోర్సు. ఓటీసీ నేర్చుకున్న తర్వాత సో నేను SAP SD మూవ్మెంట్ అవుదాము అనుకుంటే మూవ్ అవ్వచ్చు. SAP SD కోర్స్ రికమెండెడ్. ఓటీసీ అయిన తర్వాత SAP SD కోర్సులో అంటే కన్సల్టెంట్ కోర్సులోకి మూవ్ అవుదాము, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు ఇందులో నేర్చుకొని కూడా. సో మనకి ఇక్కడ 30% ఇక్కడ కవర్ అయితే ఒక 70% ఇంకా అక్కడ ఉంటుంది. సో 40%, 70% నేర్చుకోవాల్సి ఉంటుంది SD కోర్స్. 30% ఇక్కడ కవర్ అవుతుంది. ఓకేనా? SAP SDలో కూడా మనం మైగ్రేట్ అవ్వచ్చు. ఎవరైనా ఈ ఓటీసీ నేర్చుకుని SAP SD నేర్చుకోవాలంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, SAP SD బ్యాచ్ కూడా. ఓకే, అందులో ఫీజు కన్సెషన్ ఉంటుంది. ఎవరైతే మనకి ఆన్లైన్లో SDలోకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. అలాగే SAP FICO వాళ్ళు అయితే ఆ మొత్తం క్లాసులన్నీ వినాల్సిందే. ఇక ఆ క్లాసు ఈ క్లాసు అది ఇది అని ఏమీ లేదు. SAP FICO అంటే అన్నీ అని అర్థం. ఇక అది ఇది అని ఉండదు, ఇంకా అన్నీ నేర్చుకోవాల్సిందే. R2R నేర్చుకోవాల్సిందే, ఓటీసీ నేర్చుకోవాల్సిందే, P2P నేర్చుకోవాల్సిందే, అన్నీ నేర్చుకోవాల్సిందే SAP FICO అంటే. ఓకేనా? P2P క్లాస్ అంటే P2P నేర్చుకొని నేర్చుకుందాం అనుకుంటే బ్యాచ్ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు కొత్త బ్యాచ్ కూడా ఉంది. ఓకే, సో SAP మాడ్యూల్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా బ్యాచ్ ఉంది. మన దగ్గర కన్సల్టెంట్ కోర్సులు ఉన్నాయి, అలాగే ఎండ్ యూజర్ కోర్సులు కూడా ఉన్నాయి. ఓకే, సో నేను ఇచ్చే మెటీరియల్స్, మనం చెప్పే క్లాసెస్ చాలు. ఓకేనా? మీరు ఫ్రెషర్ అయితే మోర్ దాన్ సఫిషియంట్. ఎక్స్పీరియన్స్డ్ అయితే 20 క్లాసులు చాలు. నువ్వు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా నీకు ఇందులో నుంచి 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ ఇస్తా. ఇందులో నుంచి బయట పోదు. ఓకేనా? ఇందులో నుంచి
మనం చెప్పే క్లాసుల నుంచి బయటకు పోవు. కాబట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా థింకింగ్ వద్దు. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళి అప్పుడు ఒక పరీక్ష చేసుకోండి, మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి. ఆల్రెడీ ప్రూవ్డ్ మనం ఎంతోమంది స్టూడెంట్స్ని సక్సెస్ చేస్తున్నాం మార్కెట్లో, ఆల్రెడీ ప్రూవ్డ్. ఓకే, దాదాపు 8 years నుంచి ఎస్ఏపి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఓకే, సో అది. సో కాబట్టి సో ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఓటీసీ పార్ట్ అనమాట. ఓటీసీలో మనకి ఈ ఓటీసీలో ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనేది కూడా చూద్దామండి. ఈ ఓటీసీలో మనం ఏ జాబ్స్ వెళ్ళొచ్చు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత? అవును, ఓటీసీనే. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు, క్రెడిట్ మేనేజ్మెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు, ఆర్డర్ మేనేజ్మెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు, బిల్లింగ్ ప్రాసెస్ సంబంధించి జాబ్కి వెళ్ళొచ్చు, బిల్లింగ్ మీద జాబ్స్కి వెళ్ళొచ్చు, ఆర్డర్ మేనేజ్మెంట్ మీద జాబ్స్కి వెళ్ళొచ్చు, క్రెడిట్ మేనేజ్మెంట్ మీద జాబ్స్కి వెళ్ళొచ్చు. ఓకే, బిల్లింగ్ ప్రాసెస్ మీద జాబ్స్కి వెళ్ళొచ్చు, ఏఆర్ కాలర్ సంబంధించి కూడా జాబ్స్కి వెళ్ళొచ్చు. సో డిస్ప్యూట్ మేనేజ్మెంట్, ఓకేనా, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు, ఏఆర్ రికన్సిలేషన్, సో దీనికి కూడా మీరు జాబ్స్కి వెళ్ళొచ్చు. మనకి మార్కెట్లో ఓటీసీ మీద ఇన్ని జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఒక సేల్స్ ఆర్డర్ నేర్చుకుంటేనే దాని మీద బోల్డ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఎస్ఏపి ఎస్డి అని ఉంటుంది యాప్లో, ఎస్ఏపి ఎస్డి అని అడ్వాన్స్డ్ ఉంటుంది. కన్సల్టెంట్ లెవెల్లో, కొన్ని ఎండ్ యూజర్ లెవెల్లో ఉంటాయి, కొన్ని ఉంటాయి ఎండ్ యూజర్ లెవెల్లో, కన్సల్టెంట్ లెవెల్లో ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. అందరూ కూడా వాట్సాప్ కూడా గ్రూప్లో ఉన్నారా? వాట్సాప్ గ్రూప్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ పెడతాము. నాట్ ఓన్లీ ఎండ్ యూజర్, కన్సల్టెంట్ అన్ని కంప్లీట్ కలిపి పెడతాం. వాట్సాప్ గ్రూప్ ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి. దీనికి వాట్సాప్ చేయండి, నాకు నేను లింక్ ఇస్తాను. ఎవరైనా మిస్ అయితే, ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇగ్నోర్. కొత్త వాళ్ళు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేము సార్ అంటే మెటీరియల్ గ్రూప్ అని ఉంటుంది, చాను ఎస్కే మెటీరియల్ గ్రూప్, అందులో జాయిన్ అవ్వాలి. ఓకేనా, ప్రతిరోజు ఎస్ఐపికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాం. ఓకేనా, సో మీరు మాక్ టెస్ట్లకి అటెండ్ అవ్వాలండి. మాక్ టెస్ట్ ఉంటే ఓకే మేడం, ఉంటే ఓకే. ఒకటే చాను ఎస్కే అని ఉంటుంది ఫస్ట్. ఓకేనా, అదే ఇది ఒకటే. సో ఎవరైనా మాక్ టెస్ట్లు ఇవ్వాలనుకుంటే మాక్ టెస్ట్లు ఇవ్వచ్చు. ఎవరికైనా కాన్ఫిడెన్స్ లేకపోతే, జాబ్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారో తెలియకపోతే, కాన్ఫిడెన్స్ లేకపోతే సో మాక్ టెస్ట్లు ఇవ్వచ్చు. ఓకేనా, రైట్. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. మాక్ టెస్ట్ మీరు రెడీగా ఉన్నారంటే మాక్ టెస్ట్ నాకు వాట్సాప్ చేసి లేదా స్కైప్లో పింగ్ చేసి, సార్ నేను మాక్ టెస్ట్ ఇస్తాను అంటే నేను టైం చెప్తాను, ఆ టైం రోజున రెడీ చేసుకుంటే మీరు ఇవ్వచ్చు అనమాట.
అర్థమైందా? అలాగే మీకు చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలో కూడా మనం నేర్పిస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు నేను సిలబస్ కాపీ చార్ట్లో ఇచ్చేస్తాను, మీరు ఏం చేయాలో చెప్తాను చూడండి. చాలా సింపుల్ కోర్స్ అండి, చాలా సింపుల్ కోర్సు. ఓకే, ఈమె స్పాట్లో నేర్చుకొని జాబ్ కొట్టేయచ్చేది. నేను చెప్పే క్లాసులు 20 క్లాసులు వినేసేసి డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోవచ్చు మీరు. ఇక అంతకు మించి వేరే ఆలోచనలు ఏమొద్దు. ఓకే, సో ఇది చార్ట్లో పెడుతున్నాను నేను, ఇది మీకు ఇక్కడ పెడతాను చార్ట్లో. ఇప్పుడు మార్కెట్లో జాబ్స్ అనేవి ఒక్కో రోజున ఒక్కో రకంగా ఉంటుంది. ఈ మంత్లో ఉంటే నెక్స్ట్ మంత్లో ఉండకపోవచ్చు, నెక్స్ట్ మంత్లో లేకపోతే తర్వాత మంత్లో ఉండొచ్చు. మార్కెట్లో జాబ్స్ అనేది నేను క్రియేట్ చేయలేను, అర్థమైందా? మార్కెట్లో జాబ్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా మన స్టూడెంట్సే కొడతారు, అందులో మనం చెప్పినవే వస్తాయి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. మార్కెట్లో మనం జాబ్స్ అనేది ఎప్పటికప్పుడు సెర్చ్ చేయాలి. మన స్టూడెంట్స్ మనం చెప్తాం ఎలా సెర్చ్ చేయాలి, మార్కెట్లో ఓటీసీ జాబ్స్ని ఎలా పట్టాలి, ఓకే, మనం ప్రొఫైల్ ఎలా షార్ట్ లిస్ట్ చేయించుకోవాలని కూడా చెప్తాం మనం, అర్థమైందా? జాబ్స్ లేకపోతే నేనేం చేయలేను, ముందే చెప్తున్నాను. జాబ్స్ అనేవి మనం క్రియేట్ చేయం. ఓకే, ఎస్ఏపి ఓటీసీలో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి. నౌకరీలో జస్ట్ ఓటీసీ అని కొట్టగానే బోల్డ్ జాబ్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకేనా? కాబట్టి సో మీరు సార్ మీరు చెప్పారు కదా జాబ్స్ ఇప్పిస్తాను, నేనేం ఇప్పించను. ఓకేనా? కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. అతి తెలివితేటలు నేను స్టూడెంట్స్కి నేను ఎప్పుడైనా జాబ్స్ ఇప్పిస్తానని చెప్పానా? నేను ఎక్కడా చెప్పలేదు, ఏ రోజు చెప్పను. ఓకే, జాబ్స్ మనం చెప్పేది ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, మీరు వెళ్ళి జాబ్ కొట్టండి. అంతేగాని నేను జాబ్ ఇప్పిస్తామంటే ఏంటి, బ్యాక్ డోర్లోనో ప్రాక్టీస్లోనో మిమిక్రీ ఆర్టిస్టులు పెట్టి చేయించాం మనం, ఏది కూడా ఆ ప్రాసెస్ మన దగ్గర ఉండదు. ఓకేనా? కాబట్టి నేను చెప్పే 20 క్లాసులు వింటే జాబ్ వస్తుంది, అంతేగాని నేను జాబ్ ఇప్పిస్తాను నేను ఎవరికీ చెప్పలేదు. ఓకే, ఒకవేళ మనం కాంటాక్ట్ అయితే రిక్రూటర్స్ కాంటాక్ట్ అవుతారు మనం, అప్పుడు స్టూడెంట్కి వాట్సాప్ గ్రూప్లో పెడతాం పలానా జాబ్ ఉంది, పలానా జాబ్ ఉంది, పలానా చోట ఇంటర్వ్యూ ఉంది, అవి పెడతాం, అవి చూసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, సో కొంతమంది రిక్రూటర్స్ మన స్టూడెంట్స్నే రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళకి మనం చెప్తాం అంతవరకు. అంతే తప్పిస్తే మీ జాబ్ ఇంటర్వ్యూస్ నేను ఏమీ క్లియర్ చేయను. ఓకే, మీ జాబ్ మీరే కొట్టాలి, అర్థమైందా? సో మీ జాబ్ మీరే కొట్టాలి, మీరే సంపాదించుకోవాలి, అంతేగాని వేరే మిమిక్రీ ఆర్టిస్టులను పెట్టి జాబ్ సంపాదించుకునేది కాదు. మనం అట్లా ఎప్పుడు కూడా చెయ్యం. ఏదైనా మీ ఓన్ స్కిల్ని డెవలప్ చేసుకొని అది మీరు ఓన్ వేలో వెళ్తేనే రేపొద్దున లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతారు. అదే మిమిక్రీ ఆర్టిస్టులను పెట్టుకొని వెనకాల ప్రాక్సీలని బ్యాక్ డోర్లని వెళ్తే చాలా కష్టాలు పాలవుతారు. అది ఏ కోర్స్ అయినా సరే, ఏమీ తెలియకుండా వెళ్తే ఏమవుతుందంటే ఏమీ రాదు, అనవసరంగా ఏంటంటే అబాస్ పాలవుతాం జాబ్లో. ముందు అట్లీస్ట్ తెలుసుకొని వెళ్ళాలి కంపెనీస్కి, అర్థమైంది కదా? రైట్, ఇది ఈరోజు సెషను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ క్లాస్.